అంతేగాని క్యాన్సర్కి ఎప్పుడు కూడా మనం ఏంటంటే ప్రత్యామ్నాయం. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ మీరు పోయారు, క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది. మీరు దాన్ని ఏం చేయాలి? ఆ క్యాన్సర్ పోగొట్టుకోవడానికి శరీర శక్తి పెరుగుతానికి మెలకువలు నేర్చుకోవాలి. మీరు ఎన్ని రోజులు మందులు వాడగలుగుతారు? కాబట్టి ఇట్లాంటిది ఇంకొకటి ఏంటంటే మీరు క్యారెట్లు లాగానే ఎర్ర గడ్డలు ఉంటాయి, ఐడియా ఉంది మీకు? అది గాజర గడ్డలు అంటారు. వాటిని గాజర గడ్డలు పొడుగుంటాయి. వాటిని ఏం చేస్తామంటే మనం చలికాలం సీజన్లు వస్తాయి, మనం అవన్నీ తీసుకొచ్చి మేము ఎండబెట్టి కట్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకుంటాం. అది కనుక బీట్రూట్ జ్యూస్లో ఒక చెంచా తాగితే అత్యంత శక్తివంతుడిగా మారుతాడు. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ వచ్చిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయొద్దు. కార్బోహైడ్రేట్స్ పెరిగితే క్యాన్సర్ కణాలని పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, అంటు కొర్రలు, జొన్న అన్నము, సద్ద రొట్టె, జొన్న రొట్టె, అన్నీ కొర్రల జావ ఇలాంటివి తీసుకోవాలి.